నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కేంద్రమైన ఎల్లమ్మ పోచమ్మ గ్రామదేవత మందిరంలో నాగుల పంచమి సందర్భంగా నాగదేవతకు పుట్టలో పాలు పోసి జొన్న పేలాలను నైవేద్య రూపంలో సమర్పించి పెద్ద ఎత్తున మహిళలు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా భక్తులు పూజలు చేసుకుని అనంతరం నాగదేవతకు పూజలు నిర్వహించి కొబ్బరికాయలు నైవేద్యంగా అర్పించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి భక్తులు తమ వ్యవసాయ వ్యాపార నిమిత్తం ప్రతి సంవత్సరం శ్రావణ నాగ పంచమి నాడు మొక్కులు చెల్లించుకుని మరియు అన్న తమ్ముళ్లకు అక్కలు చెల్లెళ్ళు మరియు ఆడపడుచులు కండ్లు కడిగి కాళ్ళు కడిగి ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం. తదుపరి రాఖీ పూర్ణమి కొరకు ఆడపడుచులు ఆహ్వానం జరుపుతూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కథనం ప్రకారం ఈరోజు వ్యవసాయ భూమి దున్నటం మరియు నూతనంగా ఇండ్ల నిర్మాణం కొరకు గుంతలు తవ్వటం చేయటం వలన నాగదోషానికి కారకులవుతారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ పొద్దు పంచమి పాలు పోస్తున్నాము, కొబ్బరికాయలు కొడతాము, పూలు మరి పేలాలు చక్కెర ఉప్మా పసుపు మరి పాలు నాగులు చక్కెర గ్రామం పంచం ఇలా పుట్టల పాలిడుస్తున్నాం, పాలకాయలు జరుపుకుంటున్నాం, నాగులు ఇడుస్తున్నాం, ఆవు పాలు అడిగేలు ఏడాదికి ఒక దినం పువ్వులు పాలు వాళ్ళ పూతలు అన్నీ క్షేమంగా నడుస్తుంది. సాలూర గ్రామ ప్రజలందరికీ శ్రావణ మాస సందర్భంగా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మహావిష్ణువు పాన్పైనటువంటి నాగేంద్రుని మనము పూజించడానికి ఇక్కడున్న మహిళా మండలందరూ వచ్చారు. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి రోజు పుట్టలో వచ్చి పాల్పోయడము, వాళ్ళ యొక్క ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించి తమ యొక్క కోరికలు నెరవేర్చమని భక్తులు అమ్మవారిని మొక్కుకుంటారు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.